చీకటిలో ఉన్నప్పుడు యెహోవా నీ మీద ఉదయించాడు అంటే ఆఫ్టర్ దిస్, ఈ చీకటి తర్వాత మరి దేవుడు ఉదయిస్తాడు. నీవు కనుచూపుతో కాక మరి శరీరముతో కాక ఆత్మీయ జీవితము జీవించాలి. అందరూ ఆత్మీయ జీవితం అంటారు. నాట్ ఇన్ ద ఫ్లాష్ బట్ ఇన్ ద స్పిరిట్. శరీరానుసారంగా జీవిస్తే మరణం వస్తుంది అంటారు. మరి ఆత్మ ద్వారా జీవించాలంటే ఏంటి? ఆ వాక్యము, దేవుని వాక్యము ఆత్మ ఉంది. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్. ఆ వాక్యం వింటున్నప్పుడు ఆత్మ లోపలికి వెళ్తుంది, మనలో ఉండే ఆత్మకు బలాన్ని ఇస్తుంది ఆ వాక్యం. అప్పుడు విశ్వాసంతో నడుచుకోవడం చాలా సులువు అవుతున్నప్పుడు ఒక భారముగా, ఒక కష్టముగా దాన్ని జయించాలనేటువంటి ఒక గొప్ప పనిగా నువ్వు దాన్ని తీసుకో. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద కీ. జనాలు వినుట అనే దాని మీద కేంద్రీకరించకుండా ఈ ఆజ్ఞలు పాటించాలి, లేకపోతే నువ్వు ఇలా ఇరికిపోతావు అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈజ్ టు లిజన్. ఒకవేళ నీకు ఆజ్ఞలు పాటించలేకపోతున్నావా, ఇంకా పడిపోతున్నావా, ఇంకా భారముగా ఉందా, లిజన్ అగైన్. ఆ ఆత్మ నిన్ను బలపరిచే వరకు, ఆత్మతోటే నువ్వు నడుచుకునే సామర్థ్యం వచ్చే వరకు నువ్వు జస్ట్ సింపుల్. ద కీ ఈజ్ హియర్. సో ఇఫ్ యూ షెడ్యూల్ యువర్ సెల్ఫ్ టు హియర్, పీరియడ్. సో షెడ్యూలింగ్ టు హియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ హ్యాబిట్, అలవాటు. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ సర్మన్, చాలా సింపుల్ మెసేజ్ ఇది. కానీ ఇది జీవితాలను అన్ని రంగాల్లో మార్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. I named it Scheduled to Hear. Scheduled to Hear. చూడండి, మనం టైం పెట్టుకుంటాం. ఉదయకాలం లేచిన తర్వాత మామూలుగా స్కూల్స్, ఆఫీసెస్ ఉన్నవారు అయితే వాళ్ళు టైం పెట్టుకుంటారు. ఓకే, 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయాలా, 8 గంటలకి బయలుదేరితే 8:30 కల్లా ఆఫీస్కి వెళ్తాం. సో అక్కడ 9 గంటలకు రిపోర్ట్ చేయాలా, ఇలాగా ఉంటాయి. కాబట్టి మీరు షెడ్యూల్ పెట్టుకుంటారు. యూ షెడ్యూల్ యువర్ టైమింగ్స్. అలాగే యూ నీడ్ టు షెడ్యూల్ యువర్ టైమింగ్స్. ఒకవేళ మీరు ఆదివారం ఇంట్లో ఉన్నారనుకోండి, కొంచెం ఆలస్యంగా తింటారు కానీ తింటారు. సో యూ నీడ్ టు షెడ్యూల్ యువర్ టైమింగ్స్ టు హియర్. హ్యాబిట్స్, అలవాట్లు అనేవంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుని యొక్క మరి రాజ్యము, ఆయన యొక్క విశ్వాసములో ముందుకెళ్ళిపోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకు అలవాటు అంటారా? చూడండి, అప్పుడప్పుడు అలవాటు అంటే ఇది నీకు ఒకవేళ ఇష్టమున్నా లేకపోయినా, ఒకవేళ నువ్వు బిజీగా ఉన్నా ఇది నువ్వు చేసేస్తావు. ఓకే, ఇట్స్ లైక్ నెససరీ, నాట్ కంపల్షన్. ఇదేదో నువ్వు ఫోర్స్ చేసుకొని చేయాల్సింది కాదు, లేక ఎవరితో చెప్పేది కాదు, ఇంకా అలవాటైపోతుంది అనమాట. యూ డూ ఇట్ ఇన్ అ నార్మల్ వే. ఒకవేళ నీకు మూడ్ బాగోపోయినా, కష్టాలు ఎక్కువ ఉన్నా, కష్టాలు తక్కువ ఉన్నా, ఒకవేళ నీకు చేయాలని లేకపోయినా ఆ అలవాటు ప్రకారం నువ్వు అది చేసేస్తావు. కానీ దానివల్ల చాలా లాభం ఉంటుంది. ఓకే, లెట్స్ గో టు ఎక్సోడస్ చాప్టర్ 15 verse 26. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఓకే, నౌ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ సంథింగ్ బిఫోర్ వి గెట్ స్టక్ ఇంటూ ఎనీ ప్రాబ్లం. మనం ఏదైనా ఒక సమస్యలోకి వెళ్ళే ముందు ఆయన వెళ్లకుండా ఉండడానికి మనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు. హీ ఆల్వేస్ వాంట్స్ us and guides us not to enter into any kind of problem. మనం ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కోకుండా, మరి ఇబ్బందుల్లో ఇరుక్కోకుండా ఉండక ముందే ఆయన మనకు కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు, కొన్ని అలవాట్లు ఆయన మనకి నేర్పిస్తాడు. నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో దేనిని మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనం ఏదైనా ఒక ఇబ్బందిలో వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు. సాధారణంగా మనం ఏం చూస్తామంటే ఈ వీటిలో ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలా అనే దాన్ని పట్టుకుంటాం. ఆయన కట్టడలను అనుసరించి
నడవాలా అనే దాన్ని పట్టుకుంటాం. మరి నేను దగ్గర దేవుడిని తెలుసుకున్నటువంటి 30 సంవత్సరాలలో ఎక్కువ ఇలాగ మనం వింటూ ఉంటాం. ఈ ఆజ్ఞలు పాటించాలా, ఈ కట్టలు అనుసరించాలా, లేకపోతే నీకు ఇబ్బంది వస్తుంది అని. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఇవి కష్టం, ఇవి పాటించలేం. కొన్నిసార్లు వాళ్ళు ప్రయత్నిస్తారు పాటించడానికి, ప్రయత్నించినప్పుడల్లా వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు, ఇబ్బందులు ఇరుక్కుంటారు. అందుకని ఇది మా వల్ల కాదు అనుకుంటారు చాలామంది. అందుకే ఒకవేళ మనం ఇది పాటిస్తే మనము డబ్బులు సంపాదించలేం, చక్కగా జీవించలేం, న్యాయంగా ఉంటే మరి బయట రోజులు అన్ని అన్యాయంతో కూడినటువంటివి, మనకి న్యాయం జరగదు, ఈ కట్టడలు మనం పాటించలేమని చెప్పి ఒక భారభూరితమైనటువంటి బోధగా మనం తీసుకుంటాం. విల్ టేక్ ఇట్ యాజ్ అ బర్డన్, యాజ్ అన్ ఇంపాసిబుల్. ఒక్కొక్కసారి ఇది అసాధ్యమేమో అనుకుంటాం ఈ ఆజ్ఞలు పాటించడం, ఈ కట్టడలు చేయడం. అందుకే మరి ధర్మశాస్త్రమైనటువంటిది ఒక భారముగా, ఒక కాడిగా కూడా మరి పాత నిబంధనలో కూడా చూసాము, కొత్త నిబంధనలో కూడా చూసాం. చూడండి, ఇక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. హి హస్ గివెన్ యూ ద కీ. తాళపు చెవి చేస్తున్నాడు. వాట్ ఐఎమ్ గివింగ్ యూ ఈజ్ ఎ కీ టుడే. శ్రద్ధగా విని. యూనో, వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే నీవు వింటావో, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసము ద్వారా నీ యాత్ర కనుచూపుతో కాక విశ్వాసంతో వెళ్తుంది. ఒకవేళ నీకు ఇంకా విశ్వాసం రాలేదనుకోండి, రెండవసారి వినాలా. ఒకవేళ రాలేదనుకోండి, మూడవసారి వినాలి. దాన్ని ధ్యానము అంటారు. సో నీవు గనక వింటే నీ అవిశ్వాసము, అది కష్టము, అది భారము, మనం చేయలేము, ఇటువంటివన్నీ కూడా నువ్వు దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదు. నీవు గనక శ్రద్ధగా విని విని విన్నావనుకోండి, నీకు విశ్వాసం వచ్చేసి అది భారంగా కాకుండా నీవు ఆ యొక్క వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని సులువుగా చేసేస్తావు, సులువుగా జీవిస్తావు. ఐ హోప్ యూర్ గెటింగ్ ఇట్. మీకు అర్థమవుతున్నట్టుంది. సో ద కీ ఈజ్ టు హియర్ అండ్ హియర్. అంటే నీవు కనుచూపుతో కాక, మరి శరీరముతో కాక ఆత్మీయ జీవితము జీవించాల. అందరూ ఆత్మీయ జీవితం అంటారు. నాట్ ఇన్ ద ఫ్లాష్ బట్ ఇన్ ద స్పిరిట్. శరీరానుసారంగా జీవిస్తే మరణం వస్తుంది అంటారు. మరి ఆత్మ ద్వారా జీవించాలంటే ఏంటి? ఆ వాక్యము, దేవుని వాక్యము ఆత్మ ఉంది. మై వర్డ్స్ ఆర్ స్పిరిట్. ఆ వాక్యం వింటున్నప్పుడు ఆత్మ లోపలికి వెళ్తుంది, మనలో ఉండే ఆత్మకు బలాన్ని ఇస్తుంది ఆ వాక్యము. అప్పుడు విశ్వాసంతో నడుచుకోవడం చాలా సులువు అవుతున్నప్పుడు నువ్వు ఒక భారముగా, ఒక కష్టముగా దాన్ని జయించాలనేటువంటి ఒక గొప్ప పనిగా నువ్వు దాన్ని తీసుకో. ఐ హోప్ యూర్ గెటింగ్ ద కీ. జనాలు వినుట అనే దాని మీద కేంద్రీకరించకుండా ఈ ఆజ్ఞలు పాటించాలి, లేకపోతే నువ్వు ఇలా ఇరికిపోతావు అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ ఈజ్ టు లిజన్. ఒకవేళ నీకు ఆజ్ఞలు పాటించలేకపోతున్నావా, ఇంకా పడిపోతున్నావా, ఇంకా భారముగా ఉందా, లిజన్ అగైన్. ఆ ఆత్మ నిన్ను బలపరిచే వరకు, ఆత్మతోటే నువ్వు నడుచుకునే సామర్థ్యం వచ్చే వరకు నువ్వు జస్ట్ సింపుల్. ద కీ ఈజ్ హియర్. సో ఇఫ్ యూ షెడ్యూల్ యువర్ సెల్ఫ్ టు హియర్, పీరియడ్. సో షెడ్యూలింగ్ టు హియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ద్వితీయోపదేశ కాండము 28 మొదటి వచనము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. యు సీ దట్ నౌ. ఇందాక దాంట్లోనేమో మనల్ని మరి తెగుళ్ళ నుండి మరణించకుండా కాపాడతానంటున్నాడు. ఐగుప్తులో అనేక తెగుళ్ళు వచ్చి అనేక మంది ఆ తెగుల్లో చనిపోయారు. మరి ఆ తెగుళ్ళు రాకుండా మరి నేను చూసినట్లయితే క్రైస్తవులు వింటారు వాక్యం, ఆదివారం ఒక పూట వింటారు, అది కూడా మరి వర్షిప్ టైంకి కూడా రారు. ఆ వాక్యం అయిపోయే టైంకి మధ్యలో లాస్ట్కి చాలామంది, నాకు తెలిసి 50% మంది లాస్ట్లో ప్రార్థన అయిపోతుండగా వస్తారు. కొంతమంది వాక్యంకి ముందు వస్తారు, కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు. సరే, ఒక పూట ఏదో ఒక రకంగా వచ్చి తింటున్నారు. ఆ ఒక్క పూట వల్ల మరి రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు మరి అపవాది అయితే ప్రతిరోజు అగ్నిబాణాలు వేసి మరి ప్రతి గడియ నేను పడవేయాలని చూస్తున్నాడు, ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మరి వాడిని వారమంతా విడిచిపెట్టి మరి మన దేహానికి ప్రతిరోజు ఆహారం కావాలా, మరి పానీయం కావాలి. అలాంటిది మనం ఆదివారం ఒక్క పూట ఒక అరగంట సేపు ఆ సమయంలో ఏదైనా తిని తాగితే సరిపోతున్న వారమంతా ఉండగలమా? సో ఇఫ్ యూ షెడ్యూల్. సో అన్ని వాక్యాలు తెలుసు క్రైస్తవులకి, అన్ని వాక్యాలు తెలుసు, అంతా తెలుసు, బైబిల్ అంతా కళ్ళు మూసుకొని చెప్పేస్తారు, కళ్ళు మూసుకొని బోధించవచ్చు. కానీ అది మనము ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం అలాగా విశ్వాసము మరి తగ్గిపోతున్నప్పుడు లెవెల్స్ తెలిసిపోతుంది.
అప్పుడు నీవు ఆ వాక్యం చూడండి, ఆకలిస్తున్నప్పుడు మరి కొంతమంది 4 పూటలు తింటారు, కొంతమంది 5 పూటలు తింటారు, కొంచెం కొంతమంది 2 పూటలే తింటారు, కొంతమంది 1 పూటే తింటారు. వాళ్ళకి అది సరిపోతుంది ఆ బలము దేహానికి. దట్ ఫుడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ దెమ్. అలాగే నీ దేహం ఆత్మలు నడుచుకుంటున్నాము, నేను ఇవి పాటించగలుగుతున్నాను, అది మరి బలహీనమైపోతున్నప్పుడు నువ్వు మళ్ళీ వాక్యం తీసుకోవాలి. మామూలుగా నాకు తెలిసి ప్రపంచంలో చాలామంది మరి 90% కంటే ఎక్కువ మంది 3 పూటలు తింటారు. ఓకే, మళ్ళీ మధ్య మధ్యలో టీ బిస్కెట్లు, మరి మిర్చి బజ్జీలు, బోండాలు, ఇవి ఇలాంటివన్నీ మధ్యలో తింటానే ఉంటారు, స్నాక్స్. సో 5 to 6 times దే కీప్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎవ్రీ డే. అంటే కొంతమందికి ఆకలేసేస్తుంది, అన్నం తిన్న ఒక 3 గంటలు 4 గంటలకి వారు పనిచేసే విధానాన్ని బట్టి, వారికి ఉండే మానసిక స్ట్రెస్ని బట్టి వారికి ఆకలేస్తూ ఉంటుంది. సో అలా ఆకలేసినప్పుడు తినడం అనమాట. అలాగే విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే శరీరంలో 70% యొక్క ఆహారము మన ఉష్ణోగ్రతను మరి నిలకడగా ఉంచడానికి పనిచేస్తుంది. 70% ఆఫ్ ద ఫుడ్ విల్ బి యూస్ఫుల్ టు జనరేట్ టెంపరేచర్ ఇన్ ద బాడీ. ఓకే, ద రెస్ట్ ఈజ్ ఫర్ అదర్ స్టాఫ్. ఆల్రైట్, కాబట్టి మనకు కావాలి, ఇట్స్ ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే వీ నీడ్ టు షెడ్యూల్ అవర్ బాడీ. అప్పుడు ఆటోమేటిక్గా ఆ బంధకాల్లోకి, ఆ తెగుల్లోకి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. సో లిజనింగ్ ఈజ్ ద కీ, వన్ ఆఫ్ ద కీ ఇన్ దిస్ కరోనా సీజన్. ఓకే, సో లిజనింగ్ ఈజ్ ద కీ నాట్ టు డై ఫ్రమ్ కరోనా. సో ఆ కరోనా నుంచి పండించుకోవాలంటే వినే అలవాటు. ఆదివారమే కాదు, టేక్ మోర్ డోసెస్. ఐఎమ్ గివింగ్ యూ వెరీ బిగ్ కీ, లిజనింగ్. చూడండి, అక్కడ నీవు విన్నప్పుడు ఆ తెగులు రాకుండా కాపాడుతానంటాడు. లిజనింగ్ ఈజ్ ద కీ. ఇక్కడ చూస్తే మరి హెచ్చింపడాలా. చూడండి, లెట్స్ లిసన్ టు దిస్ వర్స్ 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఇక్కడ చూస్తే లాస్ట్లో చూద్దాం, నిన్ను హెచ్చిస్తాడంట. ఓకే, మాకు ఇప్పుడు తెగులు లేదండి, తెగులు అంతా కామన్ అయిపోయింది, అమ్మకు వచ్చి వెళ్ళిపోయింది, వీఆర్ ఓకే అంటారా? ఓకే, యా, గాడ్ ఇస్ బ్లెస్డ్ యూ. కొంతమందికి అసలు వాళ్ళకి వెనకపోయినా వాళ్ళకి రాలేదు. ఇక్కడ మరి హెచ్చింపు, ఇఫ్ యూ వాంట్ ఎగ్జాల్టేషన్, నీకు హెచ్చింపు కావాలా, ఇఫ్ యూ వాంట్ టు బి లిఫ్టెడ్ అప్ ఇన్ యువర్ లైఫ్, నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నో మ్యాటర్ వాట్ స్టేజ్ యు ఆర్, నీవు హెచ్చింపబడాలి నీ జీవితంలో. నువ్వు స్కూల్ టీచర్గా పనిచేస్తున్నావా, వాచ్మ్యాన్గా పనిచేస్తున్నావా, పనివాడిగా పనిచేస్తున్నావా, లేక ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, వ్యాపారవేత్తవా, వాట్ ఎవర్ జాబ్ యు ఆర్ డూయింగ్, ఇఫ్ యూ వాంట్ టు బి లిఫ్టెడ్ అప్ అంటే నీవు ఆశీర్వదించబడాలా, మంచి పేరు సంపాదించాలా. పీపుల్ వాంట్ సక్సెస్, దానికి చాలామంది సక్సెస్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్, పీపుల్ కాల్ సమ్ పీపుల్ యాజ్ సెలబ్రిటీ. ఓకే, యా, దే ఆర్ నోన్ బై మెనీ పీపుల్. చాలామందికి ఆ పేరు తెలుసు, సెలబ్రిటీస్ అంటారు, సినిమా యాక్టర్లు సెలబ్రిటీస్ అంటారు. సో మరి ఇలాగా మనం హెచ్చి వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒక్కొక్కసారి ఆశీర్వాదంకు సమయం పట్టొచ్చు. చాలామంది వెంటనే అనుకుంటారు, మరి దావీదుకి 10-15 సంవత్సరాలు పట్టింది, యోసేపుకి 10-15 సంవత్సరాలు పట్టింది. సో సాధారణంగా మనం బైబిల్లో చూసినట్లయితే ఇట్ టుక్ ఫర్ అబౌట్ 18 to 20 years for people to go to the next level, a very high level, from a low level to high level. Okay, we saw these are the stages. మరి పౌల్ జీవితంలో చూసినట్లయితే ఈవెన్ జీసస్ 12 ఏళ్ళకి ఆయనకి వాక్యం తెలిసిన, సో 12 + 18 30 he took to a next level. We see people like that going to the next level. సో అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలంటే, మనకిచ్చినటువంటి దర్శనాన్ని, మనకిచ్చినటువంటి వాక్యాన్ని, ఆ రోజుల్లో అంత వాక్యం లేదు కాబట్టి ఆ దర్శనాన్ని, ఆ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. మరి అబ్రహాం ధ్యానిస్తూ ఉంటాడు, ఇస్సాకు ధ్యానిస్తున్నాడు, యాకోబు ధ్యానిస్తున్నాడు, మరి పౌలు భక్తుడు ధ్యానించాడు, ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ధ్యానించాడు. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ వాక్యాన్ని రెగ్యులర్ బేసిస్లో, నాకు తెలిసి ఉదయం సాయంకాలం ఇస్ గుడ్, దట్స్ ఇనఫ్. ఇఫ్ యూ వాంట్ టు బి టూ గుడ్, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 3 పూటలు మరి ఈ షెడ్యూల్ చేసుకున్నట్లయితే యూ విల్ బి బ్లాస్ట్. మొదటగా మనం చూస్తే ఆ వాక్యం వింటున్నప్పుడు ఆ తెగులు నుంచి కాపాడతాడంట. లిజనింగ్ ఈజ్ ద కీ. మరి మనం భయపడతాం, పేపర్ చదువుతాం, న్యూస్ చూస్తాం, అది చేస్తాం, అనేక పనులు చేస్తాం. చూడండి, వినుట అనేది ఎలాగా ఆ మరణకరమైన తెగుల నుంచి తప్పిస్తాడో చూడండి. ఒకవేళ నీకు తెగులు వచ్చేసిందా, ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకు రావాలి. ఇప్పుడు శాటిలైట్లో కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు కాబట్టి యూ క్యాన్ కమ్ టు ద ప్రేయర్. ఇప్పుడు యూట్యూబ్లోనో లేక ఫేస్బుక్లో నీవు ఆ ప్రార్థనలో పాల్గొవచ్చు. అండ్ గాడ్ విల్ హీల్ యూ. గాడ్ విల్ హీల్ యూ. సో 2016 నుంచే మరి దేవుడు శాటిలైట్ సంఘాలు పెట్టినప్పుడు అనేక మంది స్వస్థపడ్డారు. మీరు చూశారు, క్యాన్సర్లు స్వస్థపడ్డాయి, అనేకమైనటువంటి ఆపరేషనల్ క్యాన్సర్లే. మరి ఏ రీతిగా మనం ఆయన నామం మీద చేతులేస్తే ఆయన అద్భుతాలు చేశాడో, అదే రీతిగా
ఆయన నామాన్ని మనం మైక్లో మరి ప్రార్థించినప్పుడు శాటిలైట్ చర్చ్లో అవతల ఎక్కడో కొన్ని వందల వేల కిలోమీటర్లో ఉంటుండగా విని వారు స్వస్థత పొందారు. ఇదంతా భూమి దాని సంపూర్ణత యెహోవాదే. సో మనము ఇక్కడ పలికినప్పుడు అక్కడ అద్భుతం చేసేది కూడా ఆయనే. ఇట్ ఈస్ గాడ్. మనుషులు సాధారణంగా శరీరాన్ని చూడడం అనేది వాస్తవం. చూసి ఆ శరీరంలో ఏమైనా లోపాలు ఉంటే విమర్శిద్దాం, అసూయ చెంది జలసీ ఈజ్ ఫాలింగ్ ఇన్ టు ఫ్లెష్. వాట్ ఈజ్ జలసీ? అసూయ అంటే ఏంటి? ఆత్మ నుంచి శరీరంలోనికి పడిపోవడం. అసూయ ఎందుకు వస్తుంది అంటే వినకపోవడం వల్ల. ఇఫ్ యు ఆర్ నాట్ హియరింగ్ యు బికమ్ జలస్. మనం చూసాం కయ్యూను ఏబేలు. మరి ఏబేలు విశ్వాసం ఇచ్చాడంటే విని ఇచ్చాడు. మరి కయ్యూను విశ్వాసం తెలియదంటే వినలేదు. సో వినకపోవడం వల్ల ఏమొచ్చింది? అసూయ. అసూయ మరణమంత ఘోరమైనది. సో ద కీ ఈజ్ టు లిసన్. ఇఫ్ యూ డోంట్ లిసన్ బై ఫెయిత్, నీవు వాక్యాన్ని మరి విని విశ్వాసం కొద్ది అసూయ పడతావు. ఇతరులను చూసి అరే వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఇలాగా, వాళ్ళ డబ్బులు ఇలాగా అని అసూయ పడతా ఉంటావు. యూ విల్ లివ్ ఆల్ యువర్ లైఫ్ ఇన్ జలసీ. సో గో బ్యాక్ టు లిసనింగ్ ఈజ్ ద కీ. ఐమ్ గివింగ్ ఎ వెరీ బిగ్ కీ టుడే టు ద చర్చ్. ఇక్కడ నీవు ఆశీర్వదించబడాలన్నా సరే వినే అలవాటు ఉండాలంట. యూ షుడ్ లిసన్. అంటే ఆ బైబిల్ తీసుకొని చదవాలి. పొద్దున్న ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, మధ్యాహ్నం ఒక అధ్యాయం చదువు. టైం ఉండదేమో మీకు భోజనం చేసి మరి లంచ్ టైంలో. సాయంకాలం ఒక మధ్యాహ్నం మీకు కుదరదా? పొద్దున్న సాయంకాలం చదవండి. పొద్దున్న సాయంకాలం ప్రార్థన చేసుకోండి. యు సీ దట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అప్పుడు నీవు హెచ్చింపడతావు అంట. నీవే ఉద్యోగంలో మొదలుపెట్టు. మొదట నీకు కొద్దిగా ఉన్న దేవుడు నిన్ను అన్నంగా ఆశీర్దిస్తాడు. లెట్స్ రీడ్ ద థర్డ్ వర్స్. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 10. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళున్నప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. చూసారా? ద కీ ఈజ్ అగైన్. వీటిని గైకొనాలంటే ఏం చేయాలంట? మాట వినాలంట. సో డోంట్ టేక్ ద బర్డెన్ ఆఫ్ కీపింగ్. ఇఫ్ యూ జస్ట్ take the burden of listening, the spirit will automatically take care of the keeping. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు పాటించాలా, ఇది కష్టమో అని అనుకోవద్దు. నీవు ముందు వాటిని వింటే వాటిని పాటించే ఆత్మ నీకు వచ్చేస్తుంది. దట్స్ బై ఫెయిత్. దట్స్ ద పవర్ ఆఫ్ హియరింగ్. వినడమే. చూడండి, నువ్వు తిన్న తర్వాత, నువ్వు ఆ అన్నం తిన్న తర్వాత, ఒకవేళ బ్రెడ్ భోజనము నువ్వు తిన్న తర్వాత ఏ రీతిగా ఈ భోజనము నీ శరీరంలోకి బలాన్ని ఇస్తుంది, ఉష్ణోగ్రతనిస్తుంది, ఏ రీతిగా మరి ఇది మెదడులోకి వెళ్తుంది, ఏ రీతిగా ఇది దీని ద్వారా నీ గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు ఆడతాయి, రక్త ప్రసరణ జరుగుతుంది, ఏ రీతిగా ఇది మరి లోపల పనిచేస్తానని నీకు అనవసరం. నీవన్నీ చేస్తావు, మాట్లాడతావు. యూ విల్ స్మెల్, హియర్, చూస్తావు ఏ రీతిగా ఇది కంటికి వెళ్తుంది. ఆహారం తినే అన్నం, ఈ తెల్లన్నం కంటికి ఎలా వెళ్తుంది, ఈ బ్రెయిన్కి ఎలా వెళ్తుంది, కాళ్ళు ఎలా పనిచేస్తుంది, ఎలా ఆలోచిస్తాను నేను. యూ డోంట్ నో. నువ్వు ఎలా ఆలోచన పని లేదు. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు ఈట్. హల్లెలూయా. వన్స్ యూ ఈట్, ఎలా నడుస్తావు, ఎలా చేస్తున్నాడు. వెన్ యూ ఈట్, ఓన్లీ థింగ్ ఇస్ దేవుడు అంతవరకే ఇచ్చాడు నీకు. నువ్వు నోట్లో పెట్టుకో ఆహారం, ఆ మిగిలినంతా నేను చూసుకుంటా. హీ హాస్ డిజైన్ ద సిస్టమ్ ఇన్ సచ్ అ వే దట్ ద ఫుడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ భోజనం నీకు జ్ఞాపక శక్తిని ఇస్తుంది. ఎవ్రీథింగ్, ఐస్, విజన్, మరి చూసి, వాసన చూసి, విని, అన్ని ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ దట్ యూ. అలాగే నీవి ఎలా భరించాలి, ఇది భారము, ఇది ఎలా జరుగుతుంది అని సరిగ్గా ఆలోచించాల్సిన పని లేదు. అది వింటే చాలు, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దట్. దాని నుంచి కాపాడుతుంది, ఆ ఘోరాన్ని నుంచి కాపాడుతుంది, ఆ మరణం నుంచి కాపాడుతుంది, ఆ దేనస్థితి నుంచి కాపాడుతుంది, నేను హెచ్చిస్తుంది. యు సీ దట్ నౌ ఐఎమ్ గివింగ్. ఎంతమంది, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. హౌ ఇంపార్టెంట్ ఇస్ టు హియర్. మరి తల్లిదండ్రులు మీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అసలైన వరము విద్య కాదు, దేవుని వాక్యం వినే వరము. అప్పుడు ఆ విద్యలో కూడా ఆశీర్వదించబడతారు. నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవాల్సింది వినే అలవాటు. అది ఎలా పనిచేస్తుందో, ఎలా బ్లెస్ అవుతావు, అది నీకు ఎలా ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అది నీకు ఎలా బలహీనతలను జయించేటట్టు చేస్తుంది, ఎలా శోధనలను తెప్పిస్తుంది, ఎలా మరణం తెప్పిస్తుంది, ఎలా పరలోకం తీసుకెళ్తుంది, నీకు అనవసరం. యూ డోంట్ నీడ్ థింక్ ఆఫ్ దిస్ థింగ్స్. జస్ట్ లిసన్. వినడమే. ఆ వినుట వల్ల దాన్ని ఏ రీతిగా పనిచేస్తుంది అనేది ఆ రీతిగా పనిచేస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద వర్డ్. చూద్దాం. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు. చూడండి, ఇదేదో కఠినమైంది, దూరమైంది కాదు. విని, ఇఫ్ యూ లిసన్ యూ విల్ ఆటోమేటికల్లీ డూ. ఎప్పుడైతే భోజనం చేసావో ఆ కడుపు ఆటోమేటికల్ నిండిపోతుంది, ఆ బలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. యూ విల్ గెట్ ద ఎనర్జీ.
చూడండి, ఇప్పుడు ఈ టైంలో అందరూ మరి రకరకాల మెడికేషన్స్ ఇస్తున్నారు. మరి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం అంతే. అది ఎలా పనిచేస్తుందో తెలియదు. ద పవర్ ఆఫ్ టాబ్లెట్ ఈజ్ లైక్ దట్. సో ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు టేక్ కేర్. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ షెడ్యూల్. ఆ టైంలో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూటలు టాబ్లెట్లు వేసుకుంటావు. అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది. యు సీ దట్ నౌ. ద షెడ్యూల్, అందుకే షెడ్యూల్ టు హియర్ అని పెట్టాను సర్మన్. షెడ్యూల్ టు హియర్ ఎలా పని చేస్తుంది ఏంటి? నువ్వు మోసం చేయాల్సిన పని లేదు, అర్థం పడాల్సిన పని లేదు. వెన్ యూ హియర్ యూ విల్ డూ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. ఆ వాక్యం లోపలికి వెళ్ళి అది ఆటోమేటిక్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక్కొక్కసారి నీకు ఏ పంట కావాలో ఆ పంట రీతిగా నీకు పనిచేస్తుంది వాక్యం. లెట్స్ లిసన్. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. చూడండి, ఎక్కడి నుంచి వస్తా? అక్కడో దేవుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి నేను అక్కడి నుంచి పట్టుకురావాలా? దూతలను పంపించాలా? నేను అక్కడికి వెళ్ళాలా? ఎలా వెళ్ళాలా? హౌ టు గో దేర్ అండ్ బ్రింగ్ దోస్ బ్లెస్సింగ్స్? చూద్దాం. మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవనుకొననేలా. చూడండి, ఎక్కడి నుంచో వస్తా అనుకోలేదు. నువ్వు వింటే చాలు గైకొంటావంట. వెన్ యూ లిసన్ థింగ్స్ విల్ హ్యాపెన్. హల్లెలూయా. యు సీ దట్ నౌ. లెట్స్ స్టడీ. అది సముద్రపు అద్దరి మించునది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగానున్నది, నీ హృదయమున నీ నోటనున్నది. చూసారా, ఆ వాక్యము నీ దగ్గరే ఉంది. నీవు దాన్ని విని అది నీ హృదయంలోకి వెళ్ళి నీవు దాన్ని ధ్యానించి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నెరవేరుతుందంట. హల్లెలూయా. యు సీ దట్ నౌ. పీపుల్ థింక్ ఇట్స్ అ బిగ్ బర్డెన్. పీపుల్ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్. కొంతమంది అంటారు మోకాళ్ళ ప్రార్థన. యా, చేయండి. ఐ డోంట్ మైండ్. జీసస్ డెడ్, ఐ డూ, పీపుల్ డూ. బట్ లిసనింగ్, ఆ మోకాళ్ళ ప్రార్థన చేయడానికి అదొక భారంగా చూస్తారు. లేదు, నువ్వు ఎప్పుడైతే వాక్యం వింటావో ఆటోమేటిక్గా నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేస్తావు. అది సులువుగా అయిపోతుంది. మొఖాళ్ళు వేసేయాలి. ఈరోజు మొఖాళ్ళు నల్లబడాలా, భారంగా నుంచోవాలి. నో, దేవుడు మొఖాల ప్రార్థనలే విశ్వాసం గల ప్రార్థన. అంటే ఏంటి? ఎప్పుడైతే నువ్వు వింటావో విశ్వాసం వస్తుందో నువ్వు ప్రార్థిస్తావు. నువ్వు మొఖాళ్ళు వేసుకొని చెయ్యి, నుంచొని చెయ్యి, చేతులు ఎత్తి చెయ్యి, కూర్చొని చెయ్యి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. హిజ్కియా రోగంతో ఉన్నప్పుడు పక్కకి తిరిగి చేశాడు. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ గాడ్ హీల్ అండ్ గేవ్ ద ఆన్సర్. హల్లెలూయా. విశ్వాసం గల ప్రార్థన రోగిని స్వస్థపరచు. అంతేకాని దాన్ని భారంగా చేసుకోవద్దు. ఉపవాసం ఉండాలి. నేను కొండపైకి ఎక్కి, సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు మౌంటైన్స్ నౌ. దే పుట్టింగ్ ఇన్ ద ఫేస్బుక్. గుడ్. Go to mountains, go to isolate places, and they are taking videos there and they are praying. I'm praying for the city, praying for that man. Gentlemen, I appreciate your faith. But, don't put that burden on people. Don't put that burden on people. యేసు ప్రభువారు ఆ టైంలో ఏంటంటే అందరూ గ్యాదర్ అయ్యేవారు ఆయన దగ్గరికి. అందరూ ఎక్కడ పడితే అక్కడికి వచ్చేసి ఆయనకి చోటు లేక ఆయన కొండెక్కేవాడు. ఓకే, నీకు అలాంటి ప్రాబ్లం ఉంటే అప్పుడు ఎక్కువ కొండ. ఓకే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసేవారు. ఆయన వేరే చోటకి ప్రయాణం వెళ్తే ఈయనకన్నా ముందు వెళ్ళిపోయి కొన్ని వందల మంది అక్కడ నుంచి నివారంట. సో అందుకని ఆయన ఉదయమే లేచి ఆయన కొండెక్కేవాడు ఏకాంతంగా. సో ఇక్కడ ఏకాంతంగా నువ్వు చేసుకోవడానికి ఉపయోగం. ఎందుకంటే ప్రార్థన అస్తమానం ఏకాంతంగా చేయు. ఇప్పుడు నేను చూస్తే చాలాసార్లు నేను ఏకాంతంగా చేసుకుంటే పబ్లిక్లో కూడా చేస్తా, ఇద్దరితో ముగ్గురితో కలిపి చేస్తా. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రేయర్స్. ఓకే, సో నీకు ఒకవేళ అలా కష్టంగా ఉంటే యూ కెన్, బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అ బర్డన్. నువ్వు ప్రార్థన గురించి నువ్వు వింటే సులువుగా ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ఇంట్లో చేసుకో, ఇంట్లో కుదరకపోతే నువ్వు కొండెక్కన్నా చేసుకుంటావు. అంటే నీకు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఈ విశ్వాసంతో నువ్వు ప్రార్థించుట మానవు. యూ విల్ ప్రే ఇన్ ఎ వెరీ సింపుల్ వే. హల్లెలూయా. సో యు సీ దట్ నథింగ్ ఫ్రమ్ ద బైబుల్ ఈజ్ ఎ బర్డన్. నీవు దాన్ని అనుసరించి ఆ మాట నీకు బహు సమీపముగా ఉంది. అంటే చూడండి, ఇది నువ్వు వింటే చాలు, అది హృదయంలో పెట్టుకుని మాట్లాడితే చాలు, జరిగిపోతుందంట. సీ దట్. సో షెడ్యూల్ టు హియర్. నాట్ జస్ట్ ఆన్ సండే, నాట్ జస్ట్ ఆన్ ఫ్రైడే. మరి నేను చాలా వాక్యాలు పెట్టాను జేసీఎన్ఎం వర్డ్లో, జేసీఎన్ఎం తెలుగు వర్డ్లో. మరి యూట్యూబ్లో చాలా వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు వినొచ్చు. కమ్ ఆన్, లెట్స్ కంటిన్యూ. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను అనుసరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. చూసారా? సో మళ్ళీ ఇక్కడ నువ్వు ఎన్ని చేస్తేనే ఇస్తాడు అనే భారం పెట్టుకోకూడదు. నువ్వు వింటా ఉంటే, నువ్వు చేయలేకపోతున్నావు అంటే వినట్లేదు. నువ్వు వింటా ఉంటే దాన్ని చేసి నీవు స్వాధీనపరచుకుంటావు. మంచి ఇల్లు కట్టుకుంటావు, స్థలం కొనుక్కుంటావు.
సంపాదిస్తావు, వివాహం జరుగుతుంది, పిల్లలు పుడతారు. యుల్ బి బ్లాస్డ్, యూ విల్ పొజెస్. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు నీవు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవాను ఆశీర్వదించును. హీ విల్ గివ్ యూ పవర్ టు పొజెస్. ఎలాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎలాగా వాడు ఇలా చేశాడు, వాడు ఇది కొట్టేశాడు, ఇలా చేశాడు, యూ డోంట్ నీడ్ కంప్లైంట్. నువ్వు వారి మీద తిట్టి వాళ్ళ ఆస్తి కొట్టేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళని తొక్కాలా, వీళ్ళని ఇలాగా అనాలి. దిస్ ఇస్ ఆల్, ఇదంతా కూడా శరీర క్రియలు. అది కాకుండా నువ్వు వింటా ఉండి, ఇఫ్ యూ హియర్, గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆ మరణగండాల నుంచి తప్పించి నిన్ను హెచ్చించి నీవు స్వాధీనపరచుకునేటట్టు చేస్తాడంట. యు సీ దట్ నౌ. జస్ట్ హియరింగ్. వినుట ఎంత ముఖ్యమో చూడండి. అంటే నీవు ప్రతిరోజు వినుట అనే టైమింగ్ పెట్టుకోవడము ఎంత, అంటే అపవాది ఒకవేళ నేనేమైనా చేయాలంటే నిన్ను వినకుండా చేయాలి. ద ఓన్లీ థింగ్ దట్ ద డెవల్ want to attack, is attacking your hearing schedule. నువ్వు పొద్దున్న విన్నావా, మధ్యాహ్నం వినకుండా చేస్తా. మధ్యాహ్నం విన్నావా, సాయంకాలం వినకుండా చేస్తా. పోయిన ఆదివారం విన్నావా, ఈ ఆదివారం వినకుండా చేస్తా. ఇవన్నీ ఇచ్చుట కూడా నువ్వు ఇవ్వాలనే భారం కలిగి ఉండకూడదు. నువ్వు వింటే ఆ విశ్వాసం వచ్చేస్తుంది. యూ డూ ఇట్. యూ డోంట్ పుట్ ఇట్ యాజ్ అ బర్డెన్. అది నీకు భారం అయ్యి మనీ గురించి చెప్తున్నారు, మనీ ఇవ్వమంటున్నారు, యూ టేక్ అ బర్డెన్. ప్రేయర్, ఫాస్టింగ్, నువ్వు ఉపవాసం చేయాలనే వాక్యం కనుక కొన్ని వాక్యాలు వింటే నువ్వు ఆటోమేటిక్గా ఉపవాసం చేస్తావు, ఆనందిస్తావు ఉపవాసంలో. ప్రార్థన చేయాలా ఏకాంతంగా అన్నప్పుడు ఆ మాట వింటే నీకు ఒకవేళ ఇంట్లో నువ్వు సింగిల్ రూమ్ అందరూ బిజీగా ఉంటే నువ్వు కూడా కొండెక్కి ప్రార్థిస్తావు, ఎవరో ఎక్కడ ఎత్తెక్కి. ఒకవేళ నీకు చక్కగా వినే సామర్థ్యము గల చక్కగా ఏకాంతంగా ప్రార్థన చేసుకునే కృప ఉందా, పొద్దున్న 1 గంట ముందు లేగు. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడ్వబడిన వాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన. చూడండి, ఒకవేళ నువ్వు ఏ విషయంలో పడిపోవాలి అంటే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక. చూసారా? సో యువర్ ఫాల్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ యువర్ హియరింగ్. నీవు పడిపోవడం అనేది నీవు వినకుండా ఉండడానికి కనెక్ట్ అయ్యి ఉంది. అర్థమవుతుందా? బట్ ఇఫ్ దైన్ హార్ట్ టర్న్ అవే సో దట్ యు విల్ నాట్ హియర్. నీవు వింటే నీ హృదయం మారుతుంది, నీ వినకపోతే నీ హృదయం మారిపోతుంది. సొలొమోను జీవితం అలాగే జరిగింది. హిస్ హార్ట్ వాజ్ టర్న్డ్ అవే బికాజ్ హీ డిడ్ నాట్ హియర్, హీ స్టాప్డ్ హియరింగ్. ఒక వ్యక్తి పడిపోతున్నాడు అంటే దానికి కారణము వినకపోవడం. ఏదైనా చేయలేకపోతున్నావా, వినకపోవడం. See that how everything is connected right from Genesis to Revelation is connected to your hearing. మరి అపవాది స్వరం విన్నది, ఆ పనులు చేసేసింది. చూసారా? దేవుని స్వరం విన్నప్పుడు దేవుని పనులు చేశారు. యు సీ దట్ నౌ. సో హూమ్ యూ హియర్ యు గో అండ్ ఈట్ ద ఫ్రూట్. దేవుడు తినొద్దన్నాడు కానీ నువ్వు తినాలా, ఇదేలా దాని గురించి విన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని చేసేసావు. సో హియరింగ్ ఈజ్ ఐదర్ లైఫ్ అండ్ డెత్. జీవ మరణాలు వినుట్లో ఉన్నాయి, ఐశ్వర్యం వినుట్లో ఉంది, నీతి పరిశుద్ధత వినుట్లో ఉంది, పరలోక రాజ్యము వినుట్లో ఉంది, ఈ భూమి మీద స్వాధీనపరచుకోవాలా వినుట, నీ ఉద్యోగం వినుట్లో ఉంది, నీ భార్య, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు యువర్ హియరింగ్. హల్లెలూయా. I hope somebody is getting this. ఎంతమందికి అర్థం? I hope you're getting this. This will change your life schedule. ఈ రోజు నుంచి టైం టేబుల్ మారిపోను గాక. I hope you're getting it. I hope you're getting it. నీ పిల్లలకి షెడ్యూల్ యువర్ టైమింగ్స్ అలవాటు చేసేయి. లేకపోతే ఈరోజు బిజీ అంటాడు, బిజీ అయినా సరే ఆనందం. ఎంతమంది బిజీగా ఉండి ఆనందం, ఈ వీక్ అంతా బిజీ ఆనందం మానేశారా? ఎంతమంది బిజీగా ఉండి ఊపిరి పీల్చుకోవడం మానేశారు? యూ క్యాన్ డూ ఇట్ మేన్. ఎంతమంది ఊపిరి బిజీ అని చెప్పి వాటర్ తాగడం మానేశారు? ఎంతమంది బిజీ అని అనేక యు సీ దట్ నౌ దేర్ ఆర్ సమ్ థింగ్స్ వెన్ యూ షెడ్యూల్ అలవాటు అయిపోతుంది. కొంతమందికి పొద్దున్న లేకనే టీ తాగడం అలవాటు, మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే మరి బిర్యానీ తిన్నాక ఎరాని చాయ్ తాగడం అలవాటు. దే ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ డూ ఇట్. మరి సమోసా తిన్న తర్వాత చాయ్ తాగుతారు. ఒక అలవాట్లు. సాయంకాలం చూడండి, మళ్ళీ మధ్య 4-5 గంటలు చాయ్ తాగుతారు. అలాగే వెన్ యూ షెడ్యూల్ ఆటోమేటిక్గా ఒకవేళ నీకు ఒకవేళ బాధ ఎవరన్నా తిట్టినా, ఒకవేళ వేదన పడినా, ఏదైనా ఉద్యోగం పోయినా మళ్ళీ నువ్వు విన్నావు అనుకోండి, దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు. నువ్వు కోల్పోయిన దానికి 2 రెట్లు ఇస్తానంటాడు. చూసారా? లేకపోతే దేవుడు నా ఉద్యోగం పీకేశాడు, నా పని అయిపోయిందని దేవుడిని శపించేస్తావు. అదే సాయంకాలం విన్న అలవాటు ఉందనుకోండి, సర్లే ఇందా అలవాటు నా దేవుడు చెప్తాడు, ఈ కోల్పోయిన దానికి నేను 2 రెట్లు ఇస్తా. ఐ విల్ గివ్ యూ డబల్. నువ్వు పడిపోయావా, మళ్ళీ నువ్వు లేసావు కాబట్టి నీ అవమానాన్ని ఘనతగా మారుస్తా. నేను ఎంత హెచ్చిస్తానంటే యోసేపులాగా నీకు జరిగిన అవమానాలు, గండాలు, నీ మీద వేసిన నిందలు అన్నీ మరుగైపోయేటంత గొప్పగా హెచ్చిస్తానన్నాడు దేవుడు. యోసేపుని చేశాడు దావీదు విషయంలో. యు సీ దట్ నౌ. సో ఇఫ్ యూ హియర్ యూ కెన్ ఓవర్టేక్ యువర్ పాస్ట్. నీ గతంలో ఉండే నిందలు, అవమానాలు, పీపుల్ హ్యావ్ బ్లేమ్డ్ యూ విత్ మెనీ బ్లాస్ఫమస్ థింగ్స్. బట్ ఇఫ్ యూ హియర్, God will lift you up and make you forget all those blasphemous things.
దట్ ద బ్లాస్ఫెమడ్ యు. హల్లెలూయా. ఒకవేళ నీ గతము చాలా చేదుగా ఉందా, కష్టాలలో ఉందా, అవమానంలో ఉందా, నీవు పాపంలో ఊబిలో కూరుకుపోయి ఉన్నావా, నీవు వింటే ఆ యొక్క గతములోంచి ఘనమైన సాక్ష్యం బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. God will use your horrible past and can turn it into a honorable future. Hallelujah. Your shameful past into a shining future. God can change it by hearing. Vinuta dwara, by hearing. So the best thing you can do is to schedule your life, your timing every day to hear. మీరు నిశ్చయముగా నశించిపోవుదరనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా, ఈ జీవాన్ని కోరుకోవాలి, కష్టాన్ని పోగొట్టుకోవాలి, దేశంలో ఆశ్రయించబడాలా, ఎక్కువ కాలం బతకాలా, ఇవన్నీ చేయాలంటే ఆయన వాక్యమును విని, ఆయన వింటే ఆయన హత్తుకుంటే ఆయన జీవాన్ని పొందుకుంటావు, అన్ని పొందుకుంటావు. యు సీ దట్ నౌ కనెక్టింగ్ ఎవ్రీథింగ్ టు ద హియరింగ్. హల్లెలూయా. నీ గతంలో ఉండే చేదు అనుభవాలు, నీ బాధలు, నీ చేసిన పొరపాట్లన్నీ పోవాలంటే విను. హల్లెలూయా. పౌలు విన్నాడు. ఒక హంతకుడు, దూషకుడు, మరి నేరస్తుడు, బోధకుడు, అపోస్తులుడు, ప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా. యు సీ దట్ హియరింగ్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ పాల్ అండ్ జోబ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ 30 అధ్యాయంలో ఈ 10 వచనాలు చూసినట్లయితే గాడ్ ఈస్ టెల్లింగ్, నీకు ఆశీర్వదించబడాలా, జీవము కావాలా, బ్లెస్ అవ్వాలా, హియరింగ్ షెడ్యూల్ యువర్ లైఫ్ టు హియర్. సో వాట్ ఈస్ ఎ సిన్? పాపం అంటే ఏంటి? మనం ఏం చేస్తామో, ఆ వ్యక్తి శోధనలో పడిపోతే అప్పుడు పాపం అంటాం, లేక బలహీనతలు ఉంటే పాపం అంటాం. ఇదంతా కాదు, అతను పాపం చేయడానికి గల కారణం వెనకపోవడమే. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ దట్ యూ కెన్ కమిట్ ఈజ్ నాట్ హియరింగ్. ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ రూట్. హల్లెలూయా. సో ఇఫ్ సంబడి హెస్ మెస్డ్ అప్, ఎవడన్నా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, నేను ఇలాంటి వాడువా, ఈ పాపం చేసావా, సో ద రూట్ ఈజ్ హియర్. అతను వినలే, హీ ఈజ్ నాట్ హియరింగ్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ వింటున్నాడా, ఇంకా రెగ్యులర్గా వినాలా. అతని అవిశ్వాసము విశ్వాసమయ్యే వరకు, అతని శరీరము ఆత్మ ద్వారా జయింపచ్చే వరకు అతను వింటూ ఉండాలి. యూ సీ దట్ నౌ హౌ లిసనింగ్ ఈజ్ ఎ కీ. నేను చాలాసార్లు మీటింగ్లో వెళ్తా ఉంటాను, పెద్ద పెద్ద సభలు అక్కడ చేస్తూ ఉంటా. అక్కడ సభలు చేసే సభల అధికారులు చెప్తాను, మీరు ఆశీర్వదించబడాలంటే ఈ సభలన్నీ మీరు చక్కగా స్టేజ్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, కానీ మీరు వాక్యం బోధిస్తున్నప్పుడు వాక్యం వినండి. వాళ్ళ వాక్యం బోధిస్తున్నప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి మా క్వైట్ టీం వాళ్ళు కూడా చెప్తా, మా స్టాఫ్కి కూడా చెప్తా, వాళ్ళ కెమెరాలు ఇట్లా బిజీగా ఉంటారు, వాక్యం వినరు, ఎండిపోతూ ఉంటారు. దే విల్ డ్రై అప్. సో ద లిసనింగ్ ఈజ్ ద కీ. దేవుని గురించి సత్యాన్ని చెప్పు, ఆ వాక్యం చెప్పు, ఇట్ విల్ డూ ద జాబ్. యు సీ దట్ నీవు ఆ దేశంలో బ్లెస్ అయ్యి మరి ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఆశ్రయించబడాలంటే విని ఆయన హత్తుకొని అప్పుడు ఆ జీవాన్ని పొందుకుంటామంట. సో ద కీ ఈజ్ హియరింగ్. సో ద బెస్ట్ థింగ్ దట్ గాడ్ కెన్ గివ్ యూ టుడే ఈజ్ టు షెడ్యూల్ టు హియర్. హల్లెలూయా. వినే చెవుడు అనేది ఒక ఆశీర్వాదం. అయితే వినే అవకాశము కల్పించుకొని నీవు దినము కనీసం 2 సార్లు 3 సార్లు వాక్యాన్ని చదవడమో వినే అవకాశం చేసుకుంటే అదెంతో ఆశీర్వాదం. దట్ విల్ చేంజ్ అండ్ టర్న్ అరౌండ్ అండ్ షిఫ్ట్ యువర్ లైఫ్. హల్లెలూయా. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ స్క్రిప్చర్. నీతిమంతుడు అలా జీవిస్తాడు, విశ్వాసం. వాళ్ళ అవిశ్వాసులు, వాళ్ళకి అది లేదు. మనం తిడతా ఉంటాం జనాల్ని, అలా చేశారు, ఎలా చేశారు. ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్ యు హియర్. అందుకే అంటాడు, నువ్వేమింటున్నావో చూసుకో. చాలామంది భారముగా చెప్తారు వాక్యం, ఇది భారం, ఇది కష్టం, నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా జరిగింది కాబట్టి నువ్వు చేయక, వీళ్ళకి ఎలా జరిగింది. మెన్ లిసన్ టు ద వర్డ్ అండ్ ఇట్ విల్ బ్లెస్ యూ, గివ్ యూ ద ఎబిలిటీ టు హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్, టు లివ్ ఎ హోలీ లైఫ్, ప్యూర్ లైఫ్, వర్చువస్ లైఫ్, గివింగ్ లైఫ్, బ్లెస్డ్ లైఫ్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమన్స్ 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. చూడండి, ఏది పడితే అది వినడం వల్ల రాదు విశ్వాసము. క్రీస్తును గూర్చిన మాట, లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్, లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్
విల్ గివ్ యూ ఫెయిత్. అప్పుడు నీవు శరీరంలో నడుచుకోకుండా, శాపంలో నడుచుకోకుండా, నీవు విశ్వాసంలో నడుచుకుంటావు వినుట వలన. సో యూ నీడ్ టు కీప్ హియరింగ్ అంటిల్ ఫెయిత్ స్ట్రెంగ్థెన్స్ టు యూ. కీ చూడండి, పాత నిబంధనలో ఉంది వినుట అనేది, కొత్త నిబంధనలో కూడా ఉంది వినుట అనేది. సో భారముగా ఏది తీసుకో. డోంట్ టేక్ ఎనీథింగ్ యాజ్ ఎ బర్డన్ ఇన్ యువర్ లైఫ్. సింపుల్ హియరింగ్ కెన్ డూ గ్రేట్ థింగ్స్. లెట్స్ రీడ్ మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం, 18 నుంచి 23. మాథ్యూ 13:18-23. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి వలన చూసారా, ఇక్కడ మరి విన్నా కూడా ఇలా అయిపోయిందంటే అర్థం ఏంటి? విన్నా కూడా గ్రహించుకోవట్లేదంటే ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ అగైన్. యు సీ దాట్. ఈ వాక్యము బండను పగలగొట్టు సుత్తి వంటిది కదా. ఒకసారి నేను చెప్పాను ఈ లాక్డౌన్ ముందు, చాలామంది సుత్తి పట్టుకుని బండను కూడా ఒకసారి కొట్టారు, పగలలేకపోతే ఇంక అంతేనంటారు. లేదు, దే బీట్ ఇట్, హిట్ ఇట్ అంటిల్ ద స్టోన్ ఈజ్ బ్రోకెన్. ఆ వాక్యము నువ్వు వింటా ఉంటే నువ్వు గ్రహించుకుంటా ఉంటావు. ఒకసారి కాదు, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం వెళ్ళాలి. నువ్వు వింటా ఉంటే ఏమవుతుందంటే అప్పుడు నువ్వు గ్రహిస్తావు. సో యూ నీడ్ టు హియర్ టిల్ యూ అండర్స్టాండ్. హల్లెలూయా. చాలామంది విన్నట్టుంటారు కానీ వినరు. అప్పుడు రెండోసారి వినాలా. దెన్ అగైన్ ద థర్డ్ టైం. చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారు, బ్రదర్ ఇది మీరు పోస్ట్ చేస్తారా, ఇది నాకు సీడీ ఇస్తారా, ఐ వాంట్ టు హియర్ అగైన్. కొంతమంది ఏమంటారు, బ్రదర్ మీ మెసేజ్ 3 సార్లు విన్నాము, ఇప్పుడు కొంచెం అర్థమైంది. నౌ వి గాట్ సమ్ ఆఫ్ ఇట్. యూ సీ దట్ నా. నేను కూడా అనేక సార్లు మరి నేను వాక్యం చదివినప్పుడు మొదటిసారి కొంచెం అర్థమవుతుంది, రెండోసారి ఇంకా అర్థమవుతుంది, మూడోసారి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పటికీ చదివిందే అందులోంచి ఇంకా లోతైన విషయాలు దేవుడు బోధిస్తూ ఉంటాడు. సీ దట్ నౌ ఐఎమ్ ప్రీచింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హియరింగ్ సర్మన్. వినుట అనే దాని గురించి నేను ఇంతకుముందు 1-2 సార్లు బోధించాను. ఈ 3వసారి దేవుడు ఇంకా లోతైన విషయాలు నాకు బయలుపరిచి మీకు కూడా లోతైన విషయాలు బయలుపరుస్తున్నాడు. సో గ్రహించే వరకు వింటూ ఉండాలి. లేదనుకోండి ఆ వాక్యం పనిచేయదండి. చూసారా, అనేక మందిలో దే ఆర్ క్రిస్టియన్స్, దే నో ద వర్డ్ బట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ దే ఆర్ నాట్ హియరింగ్ ఇట్ మోర్. చూద్దాం. రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. చూసారా, కొంతమంది వాక్యం ఆనందపడతారు కానీ మళ్ళీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాక్యాన్ని ఎండ మానేస్తారు. సో దే స్టాప్ లిజనింగ్. యు సీ దట్ నా. మరి సైతానుడు ఎలాగైనా సరే నీ వాక్యాన్ని వినకుండా చేయాలని చూస్తున్నాడు. మరి ఆ కష్టం పెడతాడు. హీ విల్ క్రియేట్ దట్ ప్రాబ్లం, దట్ ఆఫెన్స్, దట్ ట్రబుల్. సంబడి విల్ సే సంథింగ్ and then make you stop listening to the word. You see that now? ఆర్థిక సమస్యలు ఇంకా పెరిగిపోయాయా, ఇంకా కష్టాలు పెరిగిపోయాయి, ఇంకా ఎక్కువ సార్లు పడిపోతున్నాను, ఇంకా బాధలు ఎక్కువైపోయాయి నాకు. అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ వినాలా. దాన్ హియర్ మోర్. ద మోర్ ద డెవిల్ ఈజ్ మెస్సింగ్ యువర్ లైఫ్, హియర్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ కష్టాలు పెరిగిపోతున్నాయా, హియర్ మోర్. మొత్తం అన్నీ పోయాయా, విను. యోబులాగా సమస్తం పోయా. దేవుడు అంటాడు, దా యోబు మొత్తం పోగొట్టుకున్నావా, దా నేను నీకు 2 రెట్లు ఇస్తున్నాను. తర్వాత దేవుడు ఆఫ్టర్ దిస్ 4 తరాలు బతికాడు. హల్లెలూయా. యు సీ దట్ నౌ. సో హియర్ మోర్. ఇఫ్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్, హియర్ అగైన్. యు ఆర్ లూజింగ్, హియర్. ఇఫ్ యు ఆర్ మెస్డ్ అప్, హియర్. యు సీ దట్. యెహెజ్కేలు గ్రంథంలో మరి దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ ఎముకలు బతుకుతాయా అంటున్నాడు ప్రవక్తతోటి. అతను విన్నాడు మొదటిసారి, నీకే తెలుసు ప్రభువా అన్నాడు. మళ్ళీ విన్నాడు, ప్రవచించాడు. ఆ ఎముకలన్నీ ఒకటే అయిపోయాయి, ఆగిపోయాడు. ఇంకేం చేయాలి, అయిపోయింది, నాది ఇంతే కెపాసిటీ అనుకున్నా. లేదు, మళ్ళీ విన్నాడు, మళ్ళీ ప్రవచించు, వాటి మీద మాంసము రమ్మని అన్నాడు. అప్పుడు మళ్ళీ మాంసం ప్రవచించాడు, కానీ జీవం లేదు. ఆగిపోయాడా? మళ్ళీ విన్నాడు, ప్రభువా ఏం చేయాలా? ఈసారి జీవాత్మ తూర్పు నుంచి, పడమటి నుంచి, మరి ఉత్తర 4 దిక్కుల నుంచి జీవాత్మలో చంద ప్రవేశించాలని ప్రార్థించమన్నాడు. మరి అలాగే అతను అడిగినప్పుడు జీవాత్మలో. సో హియరింగ్ has given him the ability to resurrect what was destroyed for years. Hallelujah. వినుట అనేది ఆ ఎండిన చనిపోయిన ఎముకలకు మళ్ళీ జీవం వచ్చేటట్టు చేసింది. బికాజ్ వన్ మ్యాన్ హర్డ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. యు సీ దట్. ఏదైనా అయిపోయింది ఇక జరగదనుకుంటున్నావా, ఈరోజు వాక్యం వింటున్నావా, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ టుడే. హల్లెలూయా. ఆ ఎముకలు మళ్ళీ రావడం, అలా వింటూ ఉంటే గొప్ప మహాసైన్యం అయిపోయాడు. ద హియరింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ సైన్స్. God gave me this sermon to bless you. ఒకవేళ ఇది నేను ఆస్వాదించిందా, డోంట్ స్టాప్. ఈ మెసేజ్, షేర్ దిస్ మెసేజ్ టు మెనీ పీపుల్, టు యువర్ రిలేటివ్స్, టు యువర్ ఫ్రెండ్స్, టు యువర్ చిల్డ్రన్,
టు హూమ్ ఎవర్ యూ లవ్, ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళతో టెల్ దిస్ సీక్రెట్. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ సీక్రెట్, గెట్ వెరీ వెరీ సింపుల్. హియరింగ్. ఏం మెసేజ్? హియరింగా మరి ఎన్రాళ్ళు, యూనో, టెల్ ఇట్. ఇట్స్ డీపర్ అండ్ దెన్ హియర్. ఓకే, యా. 23 వరకు చదువు ముగిద్దాం. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. చూసారా? ఆ ముళ్ళ పొదల్లో అంటే ఆ ముళ్ళ పొదల్లోనే వినాలా. నువ్వు ఎప్పుడైతే వినడం మానేస్తావో ఆ ముళ్ళ పొదలు అణిచివేస్తాయి. నువ్వు వింటున్నావో ఆ ముళ్ళ పొదల నుంచి ఛేదించుకొని వచ్చి మరి గ్రహించి సఫలులై 100 60 30 మరి ఫలిస్తారంట. సో హియరింగ్ చూడండి, ఒక జీవితంలో అన్ని రంగాలు ఆశ్రదించాలంటే వినుట వినుట వినుట. యు సీ దట్. విత్తువాడు అంటే సోయింగ్ ద వర్డ్, వాక్యం విత్తువాడు, వినుట. యు సీ ద కీ. మాథ్యూ 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. దిస్ ఇస్ ద కీ. కలిగిన వానికంటే ఎవరికైతే వినే ఆశ ఉందో వాళ్ళకి ఇవ్వబడుతుందంట. ఇఫ్ యు వాంట్ టు బి హర్డ్ యూ విల్ హియర్ మోర్. నువ్వు వింటావు అనుకుంటే, వినే హృదయం ఉంటే దేవుడు ఇంకా ఇస్తాడండి. నువ్వు ఫలించాలంటే వినాలా. ఒకవేళ రాతి నేల మీద పడినా, మరి ముళ్ళ పొదల్లో పడినా, మరి త్రోవ పక్కన పడినా, నువ్వు మళ్ళా సెట్ అవ్వాలంటే వింటూనే ఉండాలి. సో హియరింగ్ ఈజ్ ద కీ టు మేక్ యూ ఫ్రూట్ఫుల్. సో ఎనీ టైం, ఎప్పుడైనా నీ జీవితంలో ఎక్కడైనా సమస్య ఉందా, ఎనీ ప్రాబ్లం, యూ నీడ్ టు హియర్ మోర్. ఒకవేళ వింటున్నావా, జరగట్లేదా, ఇంకా విను. విశ్వాసముతో ఉండు, నిలకడగా ఉండు. బీ పేషెంట్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. మార్కు సువార్త 4:10. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దాని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటను అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. మరియు ఈ ఉపమానము మీకు తెలియదా? అలాగైతే ఉపమానములన్నీయు మీకేలాగు తెలియననెను. ఇది వినుట. ఈ వినుట అనే ఉపమానము ఫలిస్తావు నువ్వు. దీనివల్ల మీరు బ్లెస్ అవుతారు. మీరు ఇది అందరికీ ఇవ్వనిది, ఇది కొంతమందికే. ఇది వినే ఆశ కలిగిన వారికే. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇది యూట్యూబ్లో ఎంతమంది చూడొచ్చు? కొన్ని లక్షల కోట్ల మంది చూడొచ్చు, కానీ కొన్ని వేల మంది మాత్రమే వింటున్నారు. మీకే ఇవ్వబడ్డది. ఓన్లీ గాడ్ హెస్ చోజన్ యూ. మీకు పనులు లేవా? నాకు పని లేదా? యూనో, యా, వీ చోస్ దిస్. మనం ఇది ఎన్నుకున్నాం. అయితే ఇప్పుడు కొత్త స్థాయికి వెళ్ళడానికి చెప్తున్నాడు. వినేవారికి మాత్రమే ఇస్తాడంట. మిగిలిన వాళ్ళకి ఉపమానాలుగా బోధిస్తాడంట. మిగిలిన వాళ్ళకి చదువే ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళకి డబ్బే ఇంపార్టెంట్, మిగిలిన వాళ్ళకి పలుకుబడే సమయమే ఇంపార్టెంట్. కానీ అవన్నీ వాక్యంలోంచి వస్తాయని తెలీదు. హెచ్చింపు, ఐశ్వర్యం, గడిచిన వారం చెప్పాను, ఐశ్వర్య ధన ఘనతలు నా వద్ద ఉన్నాయంటున్నాడు ఆయన. మరియు ఉపమానం మీకు తెలీదా? అలాగైతే ఉపమానాలు అన్నీ మీకు అలా తెలుస్తాయి. సో ఎవ్రీ అదర్ పారబుల్ ఇస్ కనెక్టెడ్ టు దిస్ హియరింగ్ పారబుల్. యు సీ ద గ్రేట్ మిస్టరీ. ఈ వినే ఉపమానము, విని ఫలించాలనే ఉపమానం మీరు తెలియకపోతే మిగిలిన ఉపమానాలు ఏమీ మీకు తెలియదు. దిస్ ఈస్ ద కీ పారబుల్. సంబడీ ఈస్ బ్లెస్డ్ టుడే. యట్ ఇట్ ఈస్ సింపుల్ బట్ యట్ ఇట్ ఈస్ పవర్ఫుల్. హల్లెలూయా అనుకోవచ్చు. వినడమా, వాక్యమా, అరే, yet it is very powerful. So if you know, if you can understand this, you're going to the next level. అదే చెప్తున్నాడు అనమాట. ఈ వినే సామర్థ్యము మీద నువ్వు కేంద్రీకరించి నీ జీవితంలో షెడ్యూల్ని పెట్టుకుంటావో, వినే షెడ్యూల్, నీకు కొత్త స్థాయిలోకి వెళ్తావు. దేవుడు అనేక విషయాలు నీకు బోధిస్తాడు. సో అలాగైతే ఉపమానములు అన్నీ మీకు, సో ఎవ్రీ అదర్ పారబుల్ ఇస్ కనెక్టెడ్ టు దిస్ పారబుల్ ఆఫ్ హియరింగ్. యు సీ దట్. అందుకే అతడు విని మర్చిపోకుండా ఉండడం కోసం అలా వింటానే ఉన్నాడు. ఇఫ్ యూ కీప్ హియరింగ్ అండ్ హియరింగ్ అండ్ హియరింగ్, దిస్ ఈస్ ద కీ. ఇలా వింటా ఉంటే మిగిలిన ఉపమానాలు అన్ని మర్మాలు నీకు బోధిస్తా. ఐ టీచ్ ద మిస్టరీస్ ఆఫ్ ద బైబుల్ ఇఫ్ యూ హ్యావ్ ప్యాషనేట్ టు లిసన్. ఇఫ్ యూ ఆర్ నాట్ ప్యాషనేట్ టు లిసన్, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరికీ తెలిసిందే నీకు తెలుస్తుంది. యూ డోంట్ నో ద మిస్టరీస్.
Let me pray for you today and conclude. Enough. So this is to continue and to do it more. ప్రార్థించుకుందాం. టుడే ఐ వాంట్ టు ప్రే ఫర్ హియరింగ్. చూసారా, స్వస్థత వినటంలోనే ఉంది, ఐశ్వర్యము వినటంలో ఉంది, వివాహము వినటంలో ఉంది, పిల్లలు వినటంలో ఉంది, అప్పుల బాధ, ఆ ఇల్లు, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ కనెక్టెడ్ టు హియర్. సీ దట్ టుడే ఐ విల్ ఓన్లీ ప్రే ఫర్ యువర్ హియరింగ్ ఎబిలిటీ సో దట్ యూ విల్ షెడ్యూల్ యువర్ సెల్ఫ్ టు హియర్. ఈరోజు అన్నీ కూడా వినుట కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు నీవు రోజుకు 2 కానీ 3 పూటలు కానీ వినే సామర్థ్యం నీకు ఇచ్చినట్టు నువ్వు ప్రార్థించాలనే వినాలి. విశ్వాసం గల ప్రార్థన, మరి వినటం వల్ల విశ్వాసం వస్తుంది, అప్పుడు నువ్వు ప్రార్థిస్తావు. So today I'm going to pray for you. If you have corona, heart problem, kidney problem, lung problem, అందరూ అంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి, ప్రేయర్ చేయండి. మాకు ఒంట్లో బాగాలేదు, ప్రేయర్ చేయండి. డబ్బులు లేవు, ప్రేయర్ చేయండి. మాకు ఇలా జరిగింది, ప్రేయర్ చేయండి. అలా జరిగింది, నాకు పెళ్ళ వాళ్ళ ప్రేయర్ కరెక్టే. కానీ విశ్వాసము గల ప్రార్థన. అందరూ అడుగుతారు, ప్రభువా నువ్వు ఇది చేయగలవు నాయన అంటారు. నమ్ముట నీ వశమైతే, హల్లెలూయా, God will tell to the other person. If you have faith, నీకు ఎలా వస్తుంది విశ్వాసం? వినుట వల్ల. నీకు నా గురించి విశ్వాసం ఉంటే మాట మాత్రం సెలవేమంటావు. హల్లెలూయా. యు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అండ్ యు విల్ డ్రాగ్ అండ్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఒక సమస్తము కోల్పోయావా, యోబులాగా 2 రెట్లు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. పడిపోయావా, మళ్ళా పడకుండా దేవుడు నిన్ను బలపరుస్తాడు. మరణ భయంలో ఉన్నావా, దేవుడు నేను విడిపిస్తాడు. హియరింగ్ ఈజ్ ద కీ. టుడే ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఐఎమ్ గివింగ్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ కీ ఆఫ్ హియరింగ్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. సో షెడ్యూల్ ఫ్రమ్ టుడే యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అందుకే వివాహంలో కూడా ఈ షెడ్యూల్లోనే మరి వారిని ఎత్తుక్కోవాలా. నాతో పాటు వాక్యం వినే భర్తను ఎత్తుక్కోవాలా, నాతో పాటు వాక్యం వినే భార్యను ఎత్తుక్కోవాలా. ఆ వినే సామర్థ్యం అనేది ఎంత ముఖ్యమైందో. సో క్యాన్ దే హియర్ విత్ మీ? బోత్ ఆఫ్ యూ హియర్, then you'll be blessed. So you should look for a partner, look for a space, look for anything where you can hear and go ahead. Make this a priority. నాజరేయుడనేసే, ఇదిగో ప్రభువా ఈరోజు నీ వాక్యం మాకు వినిపించావు, ఈ వినుటే ఎంత ప్రాముఖ్యమైనది కూడా మాకు బోధించావు మై లార్డ్. సో ఈ రోజు నుంచి కేవలము ఒకసారి వింటే కాదు, దీన్ని మాటి మాటికి వినాలా, నెమరు వేసుకోవాలా, ధ్యానించుకోవాలా. లేకపోతే ఈ దేవుడు అనేకులు వేరే వాళ్ళు మరి దేవుడు నమ్ముకొని ఎందుకు ఇలా అయిపోయారు అనుకుంటున్నారయ్యా. మరి వాళ్ళు వాక్యం వింటున్నారు కదా. మరి వారానికి ఒక పూట తింటే, వారానికి ఆదివారం ఒక పూట నువ్వు తింటే క్రైస్తవుడివే. ఆదివారం ఒక పూట గుడికి వెళ్తే క్రైస్తవుడివే. కానీ ఆ ఒక్క పూటే తిని బతికేవాడు ఎవడు ఉండడు. ఆ 7 రోజుల్లో ఒక పూటే నువ్వు భోజనం చేసి బతకగలవా? బతకలేవు. విని మాకు ఇన్ని కష్టాలు అవుతున్నాయి దేవుని తెలుసుకొని అంటున్నారా? షెడ్యూల్ 3 సార్లు వినే అవకాశం చేసుకో, లేదా 10 సార్లు వినే అవకాశం చేసుకో. ఎందుకు విశ్వాసంగా అయ్యే వరకు వింటూ ఉండాలి. కీప్ హియరింగ్ అండ్ హియరింగ్ అంటిల్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యూ. నిన్ను పూర్తిగా మార్చే వరకు నువ్వు వింటూ ఉండాలి. ఒకవేళ అపవాది నీ జీవితంలో ఏదైనా దొంగిలించాలి, ఆశించాలనుకుంటే నీ వినే సామర్థ్యాన్ని దొంగిలిస్తాడు. వారానికి ఒక పూట వినడం వల్ల మరి అనేక మంది అనేక ఇబ్బందుల్లో కష్టాల పడిపడి కూడా చూస్తున్నాం. అందుకే నీ దినమునకు మరి చూడండి, డాక్టర్లు చెప్తారు ఎక్కువ తినండి, డైట్ బాగా తీసుకోండి, ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్. ఆ ట్యాబ్లెట్ కూడా మరి తిన్నాక వేసుకోమంటారు. చూసారా, తినకుండా వేసుకుంటే ట్యాబ్లెట్ ఒకవేళ నీకు నష్టం కలిగజేయచ్చు. సో ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ నా వినుట వల్ల నేను దేవుళ్ళలో ఉన్నానైనా సమస్యలు వస్తున్నాయా, ఇంకా ఎక్కువ వినాలి. లార్డ్ గివ్ దమ్ మోర్ ఎబిలిటీ. ఇదిగో ఈ రోజు నుంచి వారి కుటుంబము ఉదయం లేచిన వెంటనే మధ్యాహ్నం సాయంకాలం కూడా వినే సామర్థ్యం దయచేయండి. ప్రతిరోజు ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా వారు ఒకవేళ సరిపోవట్లేదా ఇంకా 5 సార్లు కూడా వినే సామర్థ్యం వారు కలుగజేసి అన్ని రంగాలు ఆశీర్వదించి, ఓకే ఈ వాక్యమును ఆశతో వినయముతో డెలిజెంట్లీ, ఇఫ్ యు హియర్ ద వర్డ్ డెలిజెంట్లీ, శ్రద్ధతో నీవు ఈ వాక్యాన్ని అనేక సార్లు మరి నీ విశ్వాసముగా మారే వరకు, నీ శరీరక్రియలు జయించే వరకు నువ్వు వింటూ ఉండినట్లయితే నువ్వు ఆశీర్వదించబడతావు. సో టుడే నేను వింటున్నాను కానీ ఇంకా ఎన్ని జరుగుతాయి అనుకునే వాళ్ళకి హియర్ మోర్, డూ మోర్. విన్నావు కానీ తో పక్కన పడిపోయింది, విన్నావు కానీ అని చేశాయి, విన్నావు కానీ రాతి నేల. కానీ నువ్వు ఇంకా విని ఒక షెడ్యూల్లా చేసుకున్నట్లయితే ఆ రాతి నేలను పగలగొట్టి మంచి నేలగా మార్చుకుంటావు, ఆ ముళ్ళ పొదల్లోంచి బయటకు వస్తావు. సో హియర్ మోర్. ఈ రోజు నుంచి అయ్యా ఈ వాక్యం వినే వారందరికీ ఇంకా అధికముగా వినే కలిగిన వానికి ఇవ్వబడను, అధికముగా వినే సామర్థ్యము ఇచ్చి వారు బలం పొందుకొని అన్ని రంగాలు ఆశీర్వదించబడే కృప దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.